నగరిలో ఓడిపోయిన తర్వాత మాజీ మంత్రి రోజా ఎక్కడికి వెళ్ళారు? రాజకీయాల్లో ఉన్నారా, ఉంటారా, ఉండపోతారా, తర్వాత నిష్క్రమణ చేస్తారా? ఇది అన్నీ కూడా సందేహాలే. మరి ఈవిడి మీద ఎందుకంత ఫోకస్, రోజా మీద ఎందుకంత అందరూ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారంటే, ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, ఏపీఐసి చైర్మన్గా ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, అంటే 2014 నుంచి 2019 మధ్యలో ఈవిడ తానే అన్నింటినీ వివరించి జగన్మోహన్ రెడ్డి తల్లో నాలుగులాగా ఉన్నారు. మరి ఈరోజు పరిస్థితి కనుక చూసుకుంటే, ఈరోజు ఆవిడ పరిస్థితి ఎవరికి అర్థం కాని స్థితిలో ఉంది. కొంతమంది అసలు ఆవిడ రాజకీయాల్లో కంటిన్యూ అవుతారా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఓడిపోయిన తర్వాత ఆవిడ చెన్నై వెళ్ళిపోయారు. చెన్నై వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఏం చేస్తున్నారని చెప్పి అనుకుంటున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆవిడ ఒక ఆలయానికి వెళ్ళారు. ఆలయానికి వెళ్ళినప్పుడు దైవదర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఆమె చూడటానికి దగ్గరగా వచ్చారు. ఆవిడ రానివ్వలేదు. ఇది ఆ రోజు పెద్ద వివాదం తమిళనాడులో. అంటే మమ్మల్ని అవమానపరిచారు అనేటువంటి భావన ఆ పారిశుద్ధ్య కార్మికులకి జరగడంతో తనంతా ఒక వివాదంగా మారింది. ఇది ఎప్పుడు ఎలక్షన్స్ అయిపోయి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాలంలో చూసుకుంటే ఆవిడ యూరోప్ పర్యటనకి వెళ్ళారు. ఇప్పుడు యూరోప్ పర్యటనలోనే ఉన్నారు. ఇప్పుడు ఆవిడ ఇన్స్టాగ్రామ్లోను లేదా ట్విట్టర్లోను అక్కడ యూరోప్లో ఉన్నటువంటి ఫోటోలన్నీ కూడా కనబడుతున్నాయి. ఇప్పటికీ 2 నెలలు అవుతోంది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత. ఒక్కసారి ఆవిడ స్పందించారు. అది కూడా ఎప్పుడంటే రుషికొండలో ఈ కాటేజీ కన్స్ట్రక్షన్ అప్పుడు ఆవిడే మరి టూరిజంగా ఉన్నారు కాబట్టి అనుమతులు ఆవిడే ఇచ్చారు. దానికి సంబంధించి ఆవిడ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఎక్కడా కూడా ఆవిడ మీద ఎటువంటి సంచలనమైన ప్రకటనలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేవు. అలాగే ఈరోజు ఒంటరి పోరాటం జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్నారు. ఆయన ప్రతి చోటికి పర్యటనలకు వెళ్తున్నారు. దాడులు జరిగినటువంటి కార్యకర్తను ఓదారుస్తున్నారు. మరి ఒక పక్క బెంగళూరు వెళ్తున్నారు, ఒక పక్క తాడేపల్లి ప్యాలెస్కి వస్తున్నారు. తను వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సానుభూతితో వాళ్ళ మాటలన్నీ వింటున్నారు. మరి ఇన్ని జరుగుతున్నా కూడా మరి అన్నకి చెల్లెలుగా తోడుగా నీడగా ఉంటానని చెప్పి గతంలో అనేక ప్రకటనలు చేసినటువంటి మరి మాజీ మంత్రి రోజా ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డికి బాసటగానే లేకుండా ఆంధ్రప్రదేశ్లో లేకుండా వెళ్ళిపోయారు. ఇక్కడే అసలైనటువంటి మలుపు మెరుపు కూడా ఏంటంటే, ఈ నగరిలో రోజా కార్యకర్తలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎటు తేల్చుకోలేని పరిస్థితికి ఏర్పడిపోయింది. ఇంతవరకు వాళ్ళకి ఒక ముద్ర పడిపోయింది. ఏంటంటే రోజాకి అనుచరులు. ఈరోజు అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి గాను బాలప్రకాష్ నాయుడు, ఇతను గాలి ముద్దుకృష్ణనాయుడు వాళ్ళ అబ్బాయి, ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా బలీయమైన శక్తిగా ఎదిగాడు. అక్కడ ఏ పనులు జరగాలన్నా అతని అనుమతి లేనిదే జరగవు. ఇది వాస్తవం. మరి ఈరోజు రోజా అనుచరులు చాలామంది ఏం చేశారంటే, మాకు అండగా ఉంటుంది, రోజా నగరంలోనే ఉంటుంది, ఏ కష్టం వచ్చినా కూడా మాకు తోడుగా ఉంటుందని చెప్పి ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా వాళ్ళు అండగా నిలబడ్డారు. కానీ ఈరోజు ఆవిడ పట్టించుకోవట్లేదు, కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదు, మండలాలకు సంబంధించిన నాయకుల్ని పట్టించుకోవట్లేదు, అసలు నగరనే పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి తమ పరిస్థితి? వెళ్ళారు. అప్పటికి గాలి భానుప్రకాష్ నాయుడు దగ్గరికి రాయబారం పంపారు. వాళ్ళందరికీ కూడా ఒకటే మాట చెప్పారు, నో ఎంట్రీ. రోజా అన్యులుగా ముద్రపడిన వాళ్ళకి నేను దగ్గరికి చేర్చుకోవడం కుదరదు అని చెప్పేసి చెప్పడంతో వాళ్ళు త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఎటు దిక్కుతోచిన పరిస్థితి. కాబట్టి రాజకీయాల్లో ఈ రోజా పరిస్థితి ఇప్పుడు కనుక చూసుకుంటే, ఆవిడ సినిమాల్లోకి వెళ్తారా? లేదు. ఆ మార్గం దాదాపుగా మూసుకుపోయింది. ఎందుకంటే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆవిడ కొనసాగడం కష్టం. పోనీ బుల్లితెర మీదకి వస్తారా? అది డౌటే. ఎందుకంటే ఏ ఛానల్ కూడా ఇప్పుడు ఆవిడ ఏరుకోరి తీసుకొచ్చి ఏ యాంకర్ కిందో జడ్జి కిందో పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా ఛానల్స్ యాజమాన్యాలు కనుక చూసుకుంటే రోజా మీద చాలా విముఖత ప్రదర్శిస్తున్నాయి. అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి సోదరులు, ఈ సోదరులు కనుక సమరం అనేటువంటి సినిమా కనుక తీసుకుంటే, సమరం అనే సినిమాకి వీళ్ళు ప్రొడ్యూసర్స్ కూడా. అయితే ఆ టైంలో సమరం ఫ్లాప్ అయింది. చాలా కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి. ఆ నష్టాలకి సంబంధించి ఎన్నో చెక్కులు ఆవిడ ఇచ్చారు. ఆ చెక్కులు చాలా వరకు బౌన్స్ అయ్యాయి. ఒక విధంగా ఆర్థిక సంక్షోభంలో 1990 సంవత్సరం కనుక చూసుకుంటే 90 నుంచి 95 వరకు కూడా ఆవిడ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయారు. మరి ఈ రోజు కనుక చూసుకుంటే ఆవిడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి నగర నియోజకవర్గంలో ఈ సోదరులు చేసినటువంటి అక్రమాలకి అంతులేదని చెప్పి చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా
అక్కడ భూ ఆక్రమణలు, భూ కబ్జాలు, బలవంతపు వసూళ్లు, వీళ్ళ అనుమతి లేనిదే ఏ పని చేయడానికి వీల్లేదు. ప్రతిదీ కూడా డబ్బుతో కొలమానం. చివరికి పెన్షన్స్ ఇవ్వాలన్నా వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిందని ఆరోపణలు ఉన్నాయి. అలాగే వాళ్ళు ఏ రియల్ ఎస్టేట్ ఎక్కడ వెంచర్స్ వేయాలన్నా ఈ సోదరుల అనుమతి ఉండాల్సిందే. మరి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సోదరులు అటు సినిమాల్లోనూ కష్టాలు తెచ్చిపెట్టారు, ఇటు రాజకీయాల్లోనూ కష్టాలు తెచ్చిపెట్టారు. మరి ఆ హస్బెండ్ సెల్వమణి ఒకప్పుడు చాలా మంచి డైరెక్టర్, టాప్ మోస్ట్ డైరెక్టర్ ఇన్ తమిళనాడులో అతను ఎంతో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు. కానీ ఈరోజు అతని చేతిలో సినిమాలు లేవు. మరి రాజకీయాల్లో అతను ఏమైనా దిక్సూచి చూపించాడంటే అది చూపించలేదు. నగరిలో కూడా చాలా వరకు ఈ కష్టాలు నష్టాలు ఆమెకు వచ్చాయంటే దానికి సెల్వమణి కూడా కారణమే. సెల్వమణి రోజాకి సరైన గైడెన్స్ ఇవ్వలేదనే అపవాదు కూడా నగరి ప్రజల్లో ఉంది. ముఖ్యంగా ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు తనకి 2 సార్లు టికెట్ ఇచ్చారు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఒకసారి 2004 సంవత్సరంలో కనుక చూసుకుంటే నగరం నుంచి బీఫామ్ ఇచ్చి ఆ రోజు పోటీ చేయించారు. గాలి ముద్దుకృష్ణనాయుడు చేతిలో ఓడిపోయారు. 2009 సంవత్సరం వచ్చేప్పటికి చంద్రగిరి నుంచి గల్లా అనుకుమారి చేతిలో ఓడిపోయారు. ఈవిడ ఆరోపణ ఏంటంటే నాకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు, కానీ నాకు ఫండ్స్ ఇవ్వలేదు, నాకు ఒక చిల్లి గవ్వ ఇవ్వలేదు అని చెప్పేసి ఒకప్పుడు కళ్ళమ్మటి నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఈ 2 ఓటములు చెందిన తర్వాత ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 సంవత్సరంలో మళ్ళీ 2సారి ముఖ్యమంత్రి అయ్యారో ఆ సమక్షంలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తర్వాత ఆప్షన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంచుకున్నారు. 2014లో నగరం నుంచి మళ్ళీ ఎలక్ట్ అయ్యారు. గాలి ముద్దుకృష్ణనాయుడిని ఓడించారు. 2014 నుంచి 2019 వరకు కూడా ఒక విధంగా కుడి భుజంలాగే వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డికి. ప్రతి సమస్యలోనూ ప్రతి సందర్భంలోనూ అండగా నిలిచారు. అలాంటి వ్యక్తి ఈరోజు పూర్తిగా మట్టమైపోయారు. జగన్మోహన్ రెడ్డి చేసిన మిస్టేక్ కూడా ఏంటంటే ఈవిడ నోటికి కళ్యం వేయకపోవడమే. ఇష్టానుసారం చంద్రబాబు నాయుడిని విమర్శించడం. 2 సార్లు బీఫామ్ టికెట్ ఇచ్చి రాజకీయాల్లో ప్రవహించినటువంటి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా ఈవిడ కేక్ కటింగ్ చేశారు, బాణాసంచ పేల్చారు. ఇది ఒక్క సంఘటన తెలుగుదేశం పార్టీ క్యాడర్లో విపరీతమైన ఆగ్రహం తెప్పించింది. అలాగే ఈవిడ చేసినటువంటి మాటలు కానీ లేకపోతే పరుష వ్యాఖ్యలు కానీ పవన్ కళ్యాణ్ తిట్టడం కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తీవ్రమైన ఆగ్రహం రప్పించింది. ముఖ్యంగా టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు ఈవిడ టూరిజంకి ఎటువంటి డెవలప్మెంట్ కానీ ఎటువంటి సర్వీసెస్ కానీ అందచేయలేదంటే ఒక అపవాదు కూడా ఈవిడ ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి ఈ సంబంధించి ఈవిడ దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు తనతో పాటు ఒక 50 మందిని తీసుకెళ్ళటం, వాళ్ళ సినిమా తారులు, సినిమా డైరెక్టర్లు, సినిమా ప్రముఖులు వీళ్ళందరినీ తీసుకెళ్ళటం, వాళ్ళందరికీ కూడా విఐపి బ్రేక్ దర్శనాలు చేయించడం, వీళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 50,000 వరకు వసూలు చేస్తారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పుడు రాబోయేటువంటి ఇన్వెస్టిగేషన్స్లో అసలు నగరంలో జరిగేటువంటి అక్రమాలు ఏంటి, అన్యాయాలు ఏంటి, ఎంతవరకు దాష్టికాలు జరిగాయి, ఎంతవంటే ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ జరిగాయి, ఎంత కుంభకోణం జరిగింది, వీటన్నిటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగేటువంటి అవకాశం ఉంది. విజిలెన్స్ కాకపోయినా సిఐడి కూడా ఎంక్వైరీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ముప్పేట దాడిని మరి మాజీ మంత్రి రోజా ఎదుర్కొంటున్నారు. ఈవిడ మాత్రం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే రాజకీయాలకైతే చెప్పకపోయినా ఆవిడ దూరంగా ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి అయితే అండగా ఉండట్లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు గుర్తెరగవలసిన అంశం ఏంటంటే సినీ గ్లామర్ కాదు ముఖ్యం, రాజకీయాల్లో కష్టపడి పనిచేసే వాళ్ళు కావాలి, యువతరం రావాలి, తను నమ్ముకొని తన వెంట దారి నడిచేటువంటి వాళ్ళు, కష్టపడి పనిచేసేవాళ్ళు, నీతి నిజాయితీ ఉండేటువంటి కార్యకర్తలు కావాలి. అలాంటి వాళ్ళని ఆయన ప్రోత్సహించి నగరంలో నెక్స్ట్ ఎలక్షన్స్కి ఒక మంచి నాయకుడిని కనుక తీర్చిదిద్దుకుంటే ఆయనకు కూడా నగరంలో మరొకసారి ఎమ్మెల్యే తన పార్టీ తరఫున ఎలక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తారా లేదా అది ఆయన నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా సత్యభర్త పీపుల్ లైవ్ టీవీ పీపుల్ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రిలేటివ్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసి మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.